రైతులు సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మన పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాట్లాడతాడు. సార్ మీరు మాట్లాడే ముందుగా 2 మాటలు. అప్పుడు ఎలక్షన్ లో వాళ్ళు చురుగ్గా పాల్గొంటున్నారని మనోళ్ళంతా చాలా డిఫరెన్స్ లో ఉన్నారు. కొద్దిగా సీరియస్ అదే మనకు గుణం ఇచ్చారు భగవంతుడు. ఒక అర్ధగంట సేపు దట్టి పెట్టి మన ఆకలి కాదు, అంతే కదా. జి రాముడు, పి అరుణ, చంద్రాయుడు ఉన్నారు, వడ్ల ఆంజనేయులు, కిలారి నారాయణ స్వామి, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పల్లె చంద్రరెడ్డి గారి నాయకత్వం, కళ్యాణనాథ్ రెడ్డి గారి నాయకత్వం. మహిళా సంవత్సరం గ్రామంలో జరుగుతున్న ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొంటున్న పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. ఈ రోజున 184 పాస్బుక్ ఇస్తున్నాం. 184 మంది రైతులకు పాస్బుక్ ఇస్తున్నాం. ఈ గ్రామం మొత్తం విస్తీర్ణం 1000 ఎకరాలపై చేరుతుంది. దీంట్లో మొత్తం రైతుల ఖాతాలు వచ్చి 375 ఉన్నాయి. జాయింట్లో ఉన్న ఖాతాలు 75 ఉన్నాయి. జాయింట్లో ఉన్న విస్తీర్ణం 8029.99 ఎకరాలు ఉంది. ఈ సర్వే 100 సంవత్సరాల కింద జరిగింది. అంటే 1920లో ఆ మధ్యకాలంలో ఈ భూముల సర్వే జరిగింది. అంటే 100 సంవత్సరాలు ఎక్కడ కూడా భూ సర్వే జరగలేదు. అంటే భూములు కూడా అంతా స్కందులు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంత బలవంతంగా ఉన్నోళ్ళైతే ప్రతి సంవత్సరం అడుగు తిరుగుతూ వస్తారు ఆ పక్క. కాబట్టి భూముల కొలతలు పరిమితులు కరెక్ట్ గా ఉండాలని రీసర్వే ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ రీసర్వేలో ఉండే అడ్వాంటేజ్ అంటే ఇందులో చెప్పే క్యూఆర్ కోడ్ ఉంది. నీ భూమి ఎవరి పేరు ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఎవరైనా రాయించుకున్నారా, ఎవరు మార్చిన పేరు అనేది ఈ క్యూఆర్ కోడ్ ఇంట్లో కూర్చొని ఎట్లా టెక్నాలజీ మన పిల్లలకు ఉంటుంది, మనం కలుపుకోవచ్చు. ఎప్పుడైనా టైం ప్రకారం చూసుకుంటూ ఉంటే మన భూములు ఆక్రమించుకోకుండా, వేరే వాళ్ళు రాయించుకోకుండా, వేరే వాళ్ళు మేనేజ్ చేసి పేరు మార్చుకోకుండా చూసడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే కొలతలు ఇచ్చిన భూమి కొలతలు. తూర్పు పక్కన 2 అడుగులు, దక్షిణ పక్కన 2 అడుగులు, ఉత్తర పక్కన 2 అడుగులు ఉంది, పడవడికి 2 అడుగులు ఉంది. ఎట్లా చొట్ట వచ్చింది అంతా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి కొలుసుకునేది కూడా చాలా బాగుంటుంది. గతంలో దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. మామూలుగా ఎవరికైతే భూమి ఉందో వాళ్ళ ఫోటో మాత్రమే ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. దీనికి కారణం ఏమంటే కొన్నాళ్ళ మీద తర్వాత ఆ భూమి కూడా గవర్నమెంట్గా దాని మీద లోన్ తీసుకోవాల్సిన ఉద్దేశం చేత అప్పులు చేసి ప్రవేశపెట్టారు. ఇప్పుడు అట్లా చేయడం లేదు. రాజమండ్రి వేస్తున్నాం. ఎవరికైతే పట్టా ఇచ్చామో ఆ లబ్ధిదారి ఫోటో మాత్రమే ఉంటుంది. ఈ రాజముద్ర ఉంటుంది. దీంట్లో కొలతలు కరెక్ట్గా ఉంటాయి. రీసర్వే చేసి ఉంటారు. అన్ని విధాలుగా చాలా చాలా ఉపయోగపడే ఇది రీసర్వే ప్రాజెక్ట్. దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి. మళ్ళీ రీసర్వేలో వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఆ లోటుపాట్లు కూడా సవరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తిస్తున్నాను. ఒకటి ఆస్తి అనేది ఆ హక్కు, ఒక గౌరవం, ఒక విలువ. చాలా మంది పిల్లలు ఏ విధంగా చూసుకుంటారో భూములు కూడా అదే విధంగా చూసుకుంటారు. భూములు అమ్మేదాన్ని సాధారణ రైతు ఇష్టపడరు. ఏదో చాలా చాలా అప్పులు ఉంటేనో, చాలా ఇబ్బందులు ఉంటేనో,
చాలా సమస్యలు ఉంటుంది భూమి తప్ప మాకు అమ్మరు. అటువంటి విలువైన భూమి మీ అందుబాటులో ఉండాలి, ఎవరు దాన్ని ఆక్రమించకూడదు, రికార్డ్స్ సక్రమంగా ఉండాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ చేశారు. దీంట్లో జాయింట్ ఉండేటివి, కొన్ని కోర్టులో ఉండేటివి, ఇటువంటి సరిగా జరిపించవచ్చు అప్పుడు టేకప్ చేస్తాం. మరీ విచిత్రమైన విషయం ఏమంటే నేను దాదాపు 30 సంవత్సరాల పైచిలకు రాజకీయాలు ఉన్నా. ఈ సంవత్సరంలో వచ్చిన ల్యాండ్ ఇష్యూస్ గతంలో ఎప్పుడు రాలేదు. దినానికి 400 మంది నేను చూస్తాను జనరల్గా. అంటే దాంట్లో 350 పైసలు కానీ ల్యాండ్ ఇష్యూలే. అన్నదమ్ముల మధ్య సమస్యలు, బంధువుల మధ్య సమస్యలు, దయాల మధ్య సమస్యలు, పొరుగుండ మధ్య సమస్యలు, రస్తా సమస్యలు, ఇవన్నీ ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నా, దయచేసి రస్తాలకు అడ్డమడద్దండి. ఎందుకంటే రస్తా ఉంటేనే విలువ ఆ భూమికి. రస్తా లేకపోతే నీ భూమికి కూడా విలువ ఉండదు. రోడ్డు ఉంటేనే విలువ వస్తుంది. నాకు అనంతపురం అగ్రికల్చర్ కాలేజీ 50 ఎకరాలు ఉంది. ఆ గ్రామ ప్రజలతో వచ్చారు చుట్టుపక్కల. ఒక చోట 10 ఎకరాలు, ఒక చోట 6 ఎకరాలు రోడ్డు ఇచ్చారు. ఎకరాలు 2 కోట్లు చేస్తుంది. అంటే 16 ఎకరాలు అంటే 32 కోట్ల స్థలాన్ని గ్రామ ప్రజలకు దావకిచ్చారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. మీరు ఏదో 5 అడుగులు ఆలోచించేది కూడా ఏం పంటలు పడితే ఏం బంగారం పండిస్తున్నారా? అందులో పుల్లలు ఉన్నారు. దయచేసి ఈ వేదిక ద్వారా చెప్పేది ఓకే, ఎక్కడ కూడా రాష్ట్రాలకు ఎవ్వరు కూడా అర్థం పెట్టే ప్రయత్నం చేయొద్దండి. ఇది ఎందుకంటే దాని మధ్య కొట్లాటలు వస్తాయి, రంపులు వస్తాయి. ఏం రోడ్డు పోయినంత మాత్రం మనకు విలువ వస్తుంది, మన బండి ఆ రోడ్లు పోతుంది. అది ఒకటి. రెండవది, గతంలో నల్లమాడ మండలం మీరు చూసాను ఒకసారి. భూ పరిమితి 50,000 ఎకరాలు ఉంటే 70,000 ఎకరాల పట్టాలు ఉన్నాయి, పాస్బుక్ ఉన్నాయి. ఏం చేశారంటే నాకు అర్థమైందంటే, గతంలో లోన్స్ విపరీతంగా ఇచ్చాం. ఒక టైంలో ఒక అడంగా ఇస్తే, ఒక నెంబర్ ఇస్తే లోన్ ఇచ్చాం. ఆ సమయంలో ఏదో నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ ఇప్పించుకొని లోన్ తీసుకున్నారు. అట్లా లోన్లు కట్టులు అవుతున్నాయి. ఇవిడేమన్నారు, నాకు లోన్ కూడా తీసుకున్నారు, బుక్లోకి ఎంటర్ చేయని చెప్పి ఎంటర్ చేసుకున్నారు. దానికి స్వస్తి పలకాలనే ఖచ్చితంగా ఎవరి భూమి వాళ్ళకు ఉండాలా, వేరే ఆక్రమించే సహించే ప్రసక్తి లేదు అని ప్రభుత్వము కఠినమైన నిర్ణయం భూమి తీసుకుంది. మీ భూములను కాపాడాలనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఇక రెండో విషయానికి వస్తే, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తామనేది కూడా నాయకులు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీ ఖజానా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అయినప్పటికీ ఎన్నికల్లో ఏమని చెప్పాము, మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది ఏమనుకున్నారు, విడతలుగా 250 ఇస్తాను అనుకున్నారు. ఇమీడియట్ గానే 1,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాం. ఈ రోజున 1వ తేదీ వస్తే పండగ ఉన్నట్లే వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు. ఈ రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకు పొద్దు కురికే లోపల వాళ్ళ ఇంటికి ఇచ్చి 4,000, 6,000, 10,000, 15,000 నెలకు 2,770 కోట్లు ఇస్తున్నామంటే ఆ ప్రభుత్వ రుణం మీరు ఎట్లా తీసుకుంటారో నాకైతే అర్థం కాలేదు. కర్ణాటకలో 10,000 ఇస్తున్నాం, కేరళ 500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, త్రిపురలో అయితే పెన్షన్ లేదు, తెలంగాణలో 2,000 ఇస్తున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఈ రోజున వృద్ధులకు గౌరవం వస్తుంది. కొడుకు కోళ్ళు బాగా మాట్లాడిస్తున్నారు. దీంట్లో గౌరవం ఉంది. కారణం ఈ ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయలు, 6,000 మీ ఆరోగ్యం ఉపయోగపడుతుంది, మీ కుటుంబాలకు ఉపయోగపడుతుంది, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి కార్యక్రమం. రెండవ, తల్లి పొందడం చాలా పెద్ద కార్యక్రమం. ఇది ఇంట్లో ఒకరంటే 13,000,
ఇద్దరుంటే 26,000, ముగ్గురు పిల్లలు చదివితే 39, నలుగురు 52,000. అంటే మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం ఇస్తున్నామంటే 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నామంటే మీ పిల్లల పట్ల మీ బాధ్యతను మీరు చదివించాల. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మూడో విషయానికి వస్తే రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. ఆల్రెడీ 14,000 రూపాయలు ఇచ్చాము. 6,000 కూడా అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తారంటే దాన్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందరితో సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తున్నాం. మరీ ముఖ్యంగా మహిళలకు ఏ బస్సు ఎక్కినా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ఉచితం. వాళ్ళు తిరుపతి పోవచ్చు, శ్రీశైలం పోవచ్చు, కోపం వస్తే పుట్టింటికి కూడా పోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా బస్సులు ఎక్కిన గౌరవిస్తాం. టికెట్ తీసుకోరు, సీట్ ఇస్తారు. అంటే మహిళలు అంటే మన కుటుంబంలో ఉన్న మహిళలందరికీ వర్తిస్తుంది. సగం మందికి ఫ్రీగా ఇచ్చేది గుర్తుపెట్టుకోండి. వికలాంగులకి ఇవ్వబోతున్నాం, అది కూడా చేస్తున్నాం. తర్వాత అన్నా క్యాంటీన్లు మీకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 200 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఇలా కొన్ని పెట్టబోతున్నాం. 5 రూపాయలకే మంచి భోజనం. మీరు ఎంఆర్ ఆఫీస్కి వచ్చినా, ఎండిఓ ఆఫీస్కి వచ్చినా, పోలీస్ స్టేషన్కి వచ్చినా, మార్కెట్కి వచ్చినా మీ కడుపు నిండా కన్నం పెట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, రోడ్లు ఇస్తున్నాము, నీళ్లు ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము. ఈసారి 500 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. దాదాపు ఇవి పశువుల పాకలు కానీ, నీళ్ళ తొట్లు కానీ, ఊర్లో రోడ్లు కానీ దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఈ కరువు కాలంలో కూడా ఇచ్చాం. ఇంకా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు 35 కోట్లు ఇచ్చారు రోడ్డుకు. నిన్న మనం 10 కోట్ల రూపాయలు మనం ఇప్పించుకొని సాయం చేశాను. సాధ్యమైనంత కష్టపడి పనిచేస్తున్నాం. రెండవది 193 నింపాలని గతంలో కథలు చెప్పారంట. ఒక్క పైసా బొట్టు తూటు బొట్టు కూడా ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. గతంలో మేమే ఆర్డర్ ఇచ్చాం, ఇప్పుడు మేమే కంటిన్యూ చేస్తాం, క్లోజ్ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. చంద్రజయంతి ఉత్సవాలు పుట్టపర్తి నభూతో నభవిష్యత్తుగా ఎవరు ఊహించినంతగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ స్థాయికి రప్పించి మన పుట్టపర్తికి గొప్పతనాన్ని, విశిష్టతను చాటి చెప్పినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. 1 కాదు 2 కాదు చేశాం. ఇన్ని చేసినా కూడా ప్రజలు ఇంకా చేయనుంది. మన ప్రాధాన్యత ఒకటే, సాధ్యమైనంత వరకు ఎంత వీలు పడితే రోడ్లు వేయడం, తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం. విద్యుత్తు మామూలుగా అయితే ఎంతో కష్టం. ఇప్పుడు విద్యుత్తును చాలా సులభతరం చేస్తున్నాం. ఛార్జీలు పెంచుకోవడం లేదు, ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఆదుకోవడం. చెరువులకి నీళ్ళు వస్తే ఆ ప్రోగ్రాం కంప్లీట్ అయితే ఈ సస్యశ్యామలం చేయడం ఈ నియోజకవర్గాన్ని ఉత్తర కోస్తా దక్షిణ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లా టైంలో నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం. మీరు మా మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు. కాబట్టి రాత్రిమో మీకు సర్వీస్ చేస్తున్నాం. ఒక జీతగాడు ఏ విధంగా కష్టపడతాడో మీతో జీతగాడు కూడా ఈ విధంగా కష్టపడారు. 12 రాత్రి 11-12 వరకు మీకోసమే సర్వీస్ చేస్తున్నాం. అది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని పనులు జరగకపోవచ్చు. అంత మాత్రం పని చేయకుండా ఉండేది అనుకున్నదు. సార్ ఇప్పుడు వర్షం పడాలంటే పంచాయతీలో ఎమ్మెల్యే ఖర్చులు పంపిమంటే పంపిలు కొన్ని చేసేది ఉంటాయి, కొన్ని చేయలేదు ఉంటాయి. ఇంతవరకు ఏం చెప్పాడు, ఒక మనిషిని మధ్యలో తీసేసిన తర్వాత రూల్స్ చట్టం ప్రకారం దాన్ని తీసుకోవాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇమీడియట్గా అయ్యేది కాదు. అదేదో పోరాడుతున్నాం. అదొకటి ఒక అబ్బాయి తీసేశారు, అది మన దృష్టి కూడా ఉంది. మొన్న ఏదో ఒక్కటి ఆరోగ్యంతో డివైడ్ చేయగలిగాం. పై వరకు పోవాలి. ఈ కలెక్టర్ చేతులు కూడా ఉంటుంది, పైన ఉంటాయి, అది చూస్తున్నాం. అదేవిధంగా ఒక పోస్ట్ ఇద్దాం అనుకున్నాం. ఆ ఫేక్ సర్టిఫికేట్ కింద ఫేక్ పోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో, ఎక్కడ చేయాలో కూడా చూస్తున్నాను అనిపిస్తుంది. మీ అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత మీకంటే కూడా. మా చేతిలో ఉండేది మనస్ఫూర్తిగా ఎంత సాయం చేస్తాం సంతోషపడతాం.
దేని నెగ్లెక్ట్ చేసే ప్రశ్న లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మీరు ఎవరైతే పాస్బుక్ తీసుకుంటుందో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు భద్రంగా పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఇచ్చే రేషన్ కార్డ్స్ కానీ ఓటర్ కార్డు కానీ ఈ పాస్బుక్లు కానీ రోజు భద్రంగా చెల్లు పట్టుకోకుండా యాదంటే విసేయకుండా చాలా జాగ్రత్త పెట్టుకోండి. విలువైంది పట్టాలి, చాలా జాగ్రత్తగా చూసుకుని రాష్ట్రపతి కోరుకుంటూ ఒక గంట ఎదుర్కోవాలి సాధ్యం కావడం లేదు. ఎక్కడ చూసిన జనాలు మనుషులు దొబ్బేసి రాలేకపోతున్నా 2-3 ప్రోగ్రాం పాల్గొని హాస్పిటల్ 5-6 కేసులు చూసి చావు బతుకుంటే కొద్దిగా లేట్ అయింది. ఆకలి అవుతుందా?